నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. మార్కెట్లో ఐరన్ టాబ్లెట్లు వేసుకోక ముందు మీ వంటింట్లోనే ఉన్న ఒక చిన్న డ్రై ఫ్రూట్ మీ హిమోగ్లోబిన్ ను పెంచగలదని మీకు తెలుసా? కానీ అందరూ చెప్పే ఖర్జూరం ఎండు ద్రాక్ష కాదు అసలైన ఐరన్ ఛాంపియన్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇన్నాళ్లు నమ్మిన ఐరన్ మిత్ ఒకటి బద్దలైపోతుంది. చాలా మంది హిమోగ్లోబిన్ పెంచుకోవాలంటే మొదట గుర్తు వచ్చేది ఖర్జూరం. కానీ నిజం చెప్పాలంటే 100 గ్రాముల ఖర్జూరంలో ఉండే ఐరన్ కేవలం 1 మిల్లీగ్రామ్ లోపే. అంటే ఇది శక్తినిచ్చే మంచి పండే, కానీ ఐరన్ ఛాంపియన్ మాత్రం కాదు. మరి అసలైన ఐరన్ ఛాంపియన్లు ఎవరో చూద్దాం. జాబితాలో మొదట నిలిచేది ఎండు ఆప్రికాట్. 100 గ్రాముల్లో సుమారు 2.5 నుంచి 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీనికి తోడు ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏగా మారి ఇప్పటికే లివర్లో స్టోర్ అయి ఉన్న ఐరన్ను రక్తంలోకి విడుదల చేయడానికి సహాయపడుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొంతమంది శరీరంలో ఐరన్ ఉన్నా అది సరిగ్గా వాడుకోబడక అనీమియా వస్తుంది. ఆప్రికాట్ ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. రెండో స్థానంలో నిలిచేది జీడిపప్పు. చాలా మంది జీడిపప్పును కేవలం రుచికరమైన స్నాక్ గానే చూస్తారు. కానీ 100 గ్రాముల్లో ఇందులో 6 మిల్లీగ్రాముల వరకు ఐరన్ ఉంటుందట. ఇది చాలా డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కువ. ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా ఉంది. హిమోగ్లోబిన్ కోసం అందరూ ఎండు ద్రాక్ష, ఖర్జూరం వైపు చూస్తారు. కానీ నిజానికి జీడిపప్పు, బాదం లాంటి నట్స్ కూడా ఐరన్ విషయంలో వీటికి ధీటుగా లేదా వాటిని మించి ఉంటాయి. మూడో స్థానంలో అంజీర్ ఉంటుంది. 100 గ్రాముల్లో సుమారు 2 నుంచి 3 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. దీనితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన గట్ ఐరన్ ను బాగా శోషించుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఎండు ద్రాక్ష, ఖర్జూరం విషయానికి వస్తే ఇవి ఐరన్ పరంగా అంతంత మాత్రమే అయినప్పటికీ వీటిలో కాపర్ ఉంటుంది. ఈ కాపర్ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి పరోక్షంగా సహాయపడుతుంది. కాబట్టి వీటిని పూర్తిగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని మాత్రమే నమ్ముకొని ఐరన్ కోసం ఆధారపడితే ఫలితం నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు అసలైన సీక్రెట్ చెప్తాను. మనం ఎన్ని ఐరన్ రిచ్ డ్రై ఫ్రూట్స్ తిన్నా ఆ ఐరన్ శరీరంలోకి పూర్తిగా శోషించబడకపోతే ప్రయోజనం తక్కువే. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఉండేది నాన్ హీమ్ ఐరన్. ఇది మాంసాహారంలో ఉండే ఐరన్ కంటే శరీరం తక్కువ శాతమే గ్రహిస్తుంది. దీన్ని పరిష్కరించే ట్రిక్ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడు విటమిన్ సి ఉన్న పండ్లతో కలిపి తినాలి. ఉదాహరణకు ఎండు ఆప్రికాట్ తో పాటు ఒక నారింజ ముక్క తినడం లేదా అంజీర్ తిన్న తర్వాత నిమ్మరసం తాగటం వంటివి ఐరన్ శోషణను గణనీయంగా పెంచుతాయి. మరో ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. టీ, కాఫీ, పాలు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగకూడదు. కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వడం మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేయాలి. మీ హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండి డాక్టర్ మోడరేట్ లేదా సివియర్ అనీమియా అని చెప్పి ఉంటే కేవలం డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడకూడదు. అలాంటప్పుడు డాక్టర్ సూచించిన ఐరన్ సప్లిమెంట్స్ తప్పనిసరిగా వాడాలి. డ్రై ఫ్రూట్స్ మైల్డ్ లోపాన్ని నివారించడానికి లేదా దీర్ఘకాలంలో సప్లిమెంట్ గా బాగా పనిచేస్తాయి. కానీ మెడికల్ ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయం మాత్రం కావు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, హిమోగ్లోబిన్ కోసం కేవలం ఖర్జూరం, ఎండు ద్రాక్ష మీదే ఆధారపడకుండా ఎండు ఆప్రికాట్, జీడిపప్పు, అంజీర్లను కూడా మీ డైట్ లో చేర్చుకోవాలని. అంతేకాదు వాటిని విటమిన్ సితో కాంబినేషన్ చేసి తింటేనే అసలైన ఫలితం కనిపిస్తుంది. మీకు ఇంతకుముందు ఖర్జూరమే బెస్ట్ అని తెలుసా? ఇప్పుడు ఈ కొత్త విషయం తెలిసి ఆశ్చర్యపోయారా? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా 99 టీవీ ఫుడ్ ల్యాబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.